విరామనంతరం ఏసిటీ న్యూస్ కి పునఃస్వాగతం. నల్లజర్ల మండలం తోబచర్లలోని గాంధీ కాలనీలో ఉన్న పంచాయతీ చెరువులో పడి 2 వ్యక్తులు మృతి చెందారు. గాంధీ కాలనీలో ఉన్న చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన దోబచర్లకు చెందిన తాడిగడప రమేష్, అనంతపల్లికి చెందిన కానుమూరి కిషోర్లు నాటుపడవ బోల్తా పడటంతో చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికి వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా ఇరువురి కుటుంబ సభ్యుల రోదనలో సంఘటన స్థలంలో విషాదం నెలకొంది. బోటు మమ్మల్ని అప్పచెప్పమంటారు. ఇప్పుడు పని అయిపోయి 10 నిమిషాలు అది తీసేస్తాము. బోటు మళ్ళీ ఆడలే వేసుకెళ్ళిపోమనండి. వాళ్ళేమో మళ్ళీ మీరు అప్పచెప్పాలని సుబ్బారావు గారు నాకు వార్నింగ్ ఇస్తున్నారు. స్థానిక వట్లూరులోని విద్యుత్ జిల్లా స్టోర్స్ లో పనిచేస్తున్న విద్యుత్ ముఠా కార్మికులు నిరసన ధర్నా జరిపారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బుక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి విద్యుత్ సంస్థను నమ్ముకొని జీవిస్తున్న ముఠా కార్మికులకు ప్రతి ఏటా ఫీజు రేట్ను పెంచకుండా 4 ఏళ్ల నుంచి వెట్టి చాకరీ చేయించడం దారుణమని అన్నారు. జిల్లా కార్యదర్శి రాము మాట్లాడుతూ ముఠా కార్మికుల సమస్యలను పలుమార్లు విన్నవించినా పరిష్కారం కాకపోవడంతో ధర్నా చేస్తున్నట్లు తెలిపారు. ముఠా కార్మికుల ఆందోళన విషయం తెలుసుకున్న ట్రాన్స్కో ఎస్ఈ సత్యనారాయణ ఆందోళన శిబిరం వద్దకు డిఈఈ ఝాన్సీని పంపారు. ఈ నెల 30వ తేదీలోపు సమస్యను పరిష్కరిస్తామని డిఈఈ ఝాన్సీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ముఠా అధ్యక్షులు మధు, శ్రీను, పాపారావు, ఎస్ శ్రీను, పి రమేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్, విద్యుత్ 327 యూనియన్, 327 యూనియన్, 327 యూనియన్ పెంచాలి 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 పెంచాలి. ఐఎన్ వర్కర్స్ యూనియన్, విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్, విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్ 327 యూనియన్, 327 యూనియన్ విద్యుత్ ముఠా వర్కర్స్ విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్, విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్, విద్యుత్ బాల చంద్రబాబు గారి నాయకత్వం, బాల చంద్రబాబు గారి నాయకత్వం పెంచాలి 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 పెంచాలి. విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్, విద్యుత్ ముఠా వర్కర్స్ యూనియన్ మధు గారి నాయకత్వం మధు గారి నాయకత్వం మధు గారి తరపున అనేక సార్లు జిల్లా అధికారి ఎస్సీ గారికి, మా 5 జిల్లాల అధికారి సిఎండి గారికి అనేక సార్లు మేము యూనియన్ 327 యూనియన్ తరపున మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి అయినప్పుడు కూడా మరి వాళ్ళకి ఫీజు రేటు పెంచకుండా మరి అన్యాయం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈ రోజు మేము ఇక్కడ యాజిటేషన్ చేస్తే మా జిల్లా అధికారి సత్యనారాయణ గారు వెంటనే స్పందించి సిఎండి గారితో మాట్లాడి ఈ నెల 31వ తారీఖు లోపు వర్కర్ల దగ్గర నుంచి, షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర నుంచి, కంప్యూటర్ ఆపరేటర్ల దగ్గర నుంచి ఏవైతే అట్టడుగున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం, గౌరవ వేతనం. మొన్న డైరీ ఇనాగ్రేషన్ లో 7వ తారీఖు నాడు ఒక మాట చెప్పడం జరిగింది మన రాష్ట్ర
అధ్యక్షులు. తొందరలోనే గంటల తరబడి మనం ఒక గంటకి ఎంతైతే మనం పని చేస్తున్నామో అంత గంటకి డబ్బులు తీసుకునే వేయమని ఆయన రిక్వెస్ట్ చేశారు. ఈ నెలాఖరులోపు ఖచ్చితంగా మీ పేస్ రేట్స్ ఈ ఫీస్ రేట్స్ అన్ని పెంచుదామని సీఎండి గారు ఖచ్చితంగా ఆయన హామీ ఇచ్చిన మీదుగా మీ అందరినీ ఈ నెలాఖరు వరకు ఈ హెయిర్ రేట్స్ని వాయిదా వేయమని రిక్వెస్ట్ చేయమన్నారు. ఆయన తరపున నేను మిమ్మల్ని అందరినీ ఈ నెలాఖరు వరకు వాయిదా వేయమని చేస్తున్నాను. మీ ఫీస్ రేట్స్ పెంచుకొని SSR రేట్స్ గురించి ఇప్పటివరకు 3 సార్లు మేము సర్కిల్ మేనేజ్మెంట్ నుంచి లెటర్స్ పంపించాము సీఎండి గారికి. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మీ యాజిటేషన్ ఈ నెలాఖరు వరకు వాయిదా వేయమని నేను ఎస్సీ గారి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కనుమ మహోత్సవం ఆలయ అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా జరిగింది. స్వామివారి శేషాచల కొండ వెనుక భాగానే ఉన్న దొరసానిపాడు గ్రామానికి కనుమ ఉత్సవం నిమిత్తం శ్రీవారు బయలుదేరి వెళ్లారు. క్షేత్రాన్ని విడిచి ఏడాదికోమారు కనుమ పండుగ రోజున తమ గ్రామానికి వచ్చే స్వామి అమ్మవార్ల దర్శనార్థం అక్కడి గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బారులు తీరారు. గ్రామంలోని మహిళలు రంగవల్లులతో తీర్చిదిద్దారు. స్వామివారు అశ్వ గజ సేవలతో ఊరేగింపుగా దోరసానిపాడు గ్రామానికి వచ్చి కనుమ మండపం వద్ద దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఈవో దంతులూరి పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రసాదం దగ్గరికి వెళ్ళండి, దయచేసి లైన్ లో ప్రసాదం ఇవ్వాలండి. అమ్మ స్వామివారి ప్రసాదం రాష్ట్ర ప్రభుత్వ వైపు చింతంనేని ప్రభాకర్ జంగారెడ్డిగూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాతూరి వెంకట రామచౌదరి, డాక్టర్ సింధుజాల కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం టౌన్ టీడీపీ అధ్యక్షులు ఎస్కే ముస్తఫా ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, కౌన్సిలర్ రాజ్ కుమార్, నంబూరి రామచంద్రరాజు, యాకోబ్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఓకే లోకల్ ఛానల్ రంగువారు మొన్న మన ముస్లిం లీడర్ది 6వ తారీఖు ఏదో మ్యారేజ్ జరిగింది. మాకేమో జన్మభూమి రాలేకపోయింది. ఇంటికాడే ఒకసారి కనబడదాం. కార్డియాలిస్ట్ సార్ పాపను ఎత్తుకోవాల్సిందండి. కార్డియాలిస్ట్ ఆర్థోపెడిక్ సార్. ఇదే తమ్ముడు సాయంత్రం నేను బిజీ ఉంటావు లాస్ట్ డే కదా. సంపాదించిన ఇక్కడైతే విలువ అదంతా మిషన్ టైప్ అయిపోతుంది. మా నాన్న వచ్చేయాలి. జిల్లాలో జరిగిన కోడి పందాల్లో ఈసారి కొత్త పోకడలు చోటు చేసుకున్నాయి. బంపర్ ఆఫర్ల తరహాలో కోడి పందాల్లో ఎక్కువ సార్లు గెలిచిన వారికి ఫ్రిజ్లు, బైకులు, టీవీలు ఇవ్వటం విశేషంగానే చెప్పుకోవచ్చు. బేమడోలు మండలం గుండుగోలనులో ఎస్ఎస్సి మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన కోడి పందాల్లో ప్రత్యేకత చోటు చేసుకుంది. 2 జట్లుగా పందెగాళ్లను విభజించి దానిలో ఎక్కువ కోళ్లు గెలిచిన యజమానికి బైకును బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో బేమడోలు మండలం కోరుకొల్లు గ్రామానికి చెందిన విఘ్నేశ్వర శ్రీనివాసరాజు అత్యధికంగా 16 కోళ్లు గెలవడంతో ఆయన్ని విజేతగా ప్రకటించి బైకును బహుమతిగా అందజేశారు. పుంజిచేద్దాం, అర్థ పుంజిచేద్దాం చెప్పలేదు ఎవరికైనా. ఆనందంగా పుంజిచేద్దాం, మీరే మాట్లాడుకోవడం వీల్లేదు. మీరు అర్థం ఎవరైనా సరే కొడుకులు పైకి లేపండి, గురుగారు కొడుకులు పైకి లేపండి, భుజానికి ఎత్తుకోండి. అది లేపండి, చూపించండి. పెట్టుకోండి, అది లేపండి. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. తాళాలు కనిపించేదండి, ఇవన్నా కనిపించేది. లాక్కోమాకండి, లాక్కోమాకండి, చూపించండి. బాబాయ్ ఇటు
30 జోడీలు ఒప్పుకున్నాము. దాంట్లో విజేతతో ఎవరైతే వాళ్ళకి 16 వచ్చినవి ఈయనకి బైక్ ఇవ్వడం జరుగుతున్నది. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ ఫ్రిడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. లేదండి మామూలు ఫార్మాలిటీస్, ఇవన్నీ ఫార్మాలిటీ, సాంప్రదాయం ఏమి ఉండదు. పందాలు సాంప్రదాయం ఉండదండి. ఏదో మా సరదా మేము వేసుకుంటాం, సరదాగా ఎంజాయ్ చేస్తాం, అంతవరకే. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా తూర్పు వీధి అమ్మవారి జాతర, ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బడేటి బుజ్జి దంపతులు, ప్రముఖులు. మూతపడ్డ మీ సేవా కేంద్రాలు, డిమాండ్లు పరిష్కరించాలని నాయకుల వినతి. ప్రతికోళ్లలంకలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. లక్ష్మీవారపుపేట అమ్మవారికి ఘనంగా సారె సమర్పణ, కన్యకా పరమేశ్వరి సత్రం నుండి భారీ ఊరేగింపు. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన డైలివర్ డాక్టర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పి శ్రీనివాసరావుకు దుస్తెలవతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం. ఆరోగ్య సలహాలు ప్రజలకు అందించేందుకు ఇదో చక్కని వేదికని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.